నమస్తే అండ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఆసుపత్రులన్నీ బాధితులతో కిక్కిరిసిపోయాయి. ఒక మాటలో చెప్పాలంటే దోమకు చెలగాటం, మనిషికి డెంగ్యూ సంకటం అన్నట్లు తయారైంది పరిస్థితి. ఈ వైరస్ మనుషులకు ఎలా సోకుతుంది? లక్షణాలను ఓసారి చూద్దాం. డెంగ్యూ ఆర్తో వైరస్ ద్వారా వ్యాపించే ప్రమాదకరమైన వ్యాధి. ఎడిస్ ఎజిప్టాయి దోమ కుట్టడం వల్ల ఈ వైరస్ మనుషులకు సోకుతుంది. అలా డెంగ్యూ వ్యాధి వచ్చిన రోగిని కుట్టిన దోమ మరొకరిని కుట్టడం వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. అలాగే ఉష్ణోగ్రతలు 16 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ల వరకు ఉందంటే చాలు డెంగ్యూ వైరస్ వేగంగా విజృంభిస్తుంది. ఎడిస్ దోమ డెంగ్యూని వ్యాప్తి చేస్తూనే ఉంటుంది. వ్యాధికి కారణమైన దోమ 3 వారాలు బ్రతుకుతుంది. ఈ దోమ పుట్టిన 8 నుంచి 11 రోజులకే వైరస్ వ్యాప్తి చేసేలా తయారవుతుంది. ఆ వెంటనే దోమ కుట్టడం మొదలుపెడుతుంది. దోమ కుట్టగానే ముందు డెంగ్యూ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ వెంటనే ఇన్ఫెక్షన్ మొదలవుతుంది. సరిగ్గా కుట్టిన వారం రోజులకు జ్వరం ప్రారంభమై 15 రోజుల్లో డెంగ్యూ లక్షణాలు బయటపడతాయి. ఇంట్లోని చీకటి చల్లని ప్రదేశాల్లో ఈ దోమ ఉంటుంది. అలాగే నీళ్లు ఉండే ప్రాంతంలో ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. ఇంటి ఆవరణలో నీళ్లు నిల్వ ఉంచిన ప్రాంతంలో ఈ దోమలు గుడ్లు పెడతాయి. ఓవర్ హెడ్ ట్యాంకులు, అండర్ గ్రౌండ్ ట్యాంకులు, కూలర్లు, ఇంట్లోని పాత్రలు, ఫ్లవర్ వాసులు, నీటి కుండీలు, పాత టైర్లు, పనికిరాని పడేసిన బాటిళ్లు, పాత్రలు, డబ్బాల్లో ఇలా నీళ్లు నిల్వ ఉండే అవకాశమున్న చోట గుడ్లు పెడుతుంది. ఈ నీళ్ల నుంచి వారం 10 రోజుల్లో లక్షలాది పిల్ల దోమలు పుడతాయి. దోమలు చల్లని నీడ ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకుంటాయి. అలాగే ఇళ్లల్లో కర్టెన్లు, తలుపులు, గోడల మాటున ఉంటాయి. పగలు, మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో జనాల్ని కుడతాయి. దోమ కాటు బారిన పడితే అది డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, ఫైలేరియా కావచ్చు, రకరకాల విషజ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు దోమ కాటు నుంచి మనం తప్పించుకోవాలి. తర్వాత మనం పారిశుద్ధ్య లోపం లేకుండా మన ఇంటి దగ్గర వాటర్ ఫ్రీగా, డ్రైనేజ్ ఫ్రీగా పారేట్టుగా చూసుకోవాలి. ఎప్పుడైతే నీళ్లు వెళ్లకుండా ఉంటాయో, నీళ్లు పారకుండా ఉంటాయో అక్కడ ఈ మస్కిటోస్ బ్రీడింగ్ పాయింట్. కాబట్టి ఇవి ప్రత్యుత్పత్తి జరిపి రీప్రొడక్టివ్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ లార్వే, ప్యూపే ఇవన్నీ డెవలప్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ ప్రదేశాల్లో మనం వాటర్ బాగా, డ్రైన్ సిస్టమ్ బాగా వెళ్ళేటట్టుగా చూసుకుంటే ఈ దోమల ఉత్పత్తి కాకుండా చూసుకోవచ్చు. ఎడిస్ దోమ కుట్టిన వారం తర్వాత జ్వరం, తలనొప్పి, నరాల నొప్పులు, కండరాల, కీళ్ల నొప్పులు, ఒంటిపై ఎర్రని మచ్చలు, చిగుళ్ల నుంచి రక్తం వస్తుంది. చర్మంపై ఎర్రని మచ్చలు, కళ్లల్లో, నోటిలో మచ్చలు వచ్చినా, చిగుళ్ల వాపుల్లో రక్తం వస్తే డెంగ్యూ హెరేజిక్ గా అనుమానించాలి. అలాగే కొందరికి ప్లేట్లెట్స్ కౌంట్ కూడా పడిపోతుంటాయి. కొన్నిసార్లు రక్తంలోని ప్లాస్మా కారే అవకాశాలు ఉన్నాయి. డెంగ్యూని అన్డిఫరెన్షియేటెడ్ ఫీవర్, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్, డెంగ్యూ హెమరేజిక్ షాక్ గా విభజిస్తారు. ఇలా ఒక్కసారి డెంగ్యూ వచ్చిందంటే కొందరిని జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది. కొందరికి వెంటనే తగ్గిపోతుంది. కొన్నిసార్లు ఏకంగా ప్రాణాలనే హరిస్తుంది డెంగ్యూ. డెంగ్యూ వైరస్ వల్ల ఈ ఫీవర్ అనేది వస్తున్నది. అయితే డిఫరెన్స్ ఏంటంటే స్టార్టింగ్లో మనకేం పెద్దగా డిఫరెన్స్ కనిపించదు. మామూలు ఫ్లూ ఫీవర్ అంటే వైరల్ ఫీవర్స్ ఎట్లాగ వస్తాయో, ఫీవర్, బాడీ పెయిన్స్, హెడేక్, రన్నింగ్ ఆఫ్ నోస్, ఇవన్నీ ప్రతి వైరల్ ఫీవర్లో ఇలాగే కనిపిస్తాయి. బట్ డిఫరెన్స్ ఏంటంటే డెంగ్యూ వ్యాపించిన పేషెంటు విపరీతమైన హెడేక్, ఇరిటబిలిటీతోని బాధపడుతుంటాడు. అయితే క్రమేణా శరీరంలో ఉన్నటువంటి ప్లేట్లెట్స్ అని ఉంటాయి రక్తంలో. ఆ రక్తంలో ఉన్న ప్లేట్లెట్స్ పర్సంటేజ్ తగ్గిపోవటం వల్ల ఆ ప్లేట్లెట్స్ యొక్క వాటి యొక్క యాక్షన్ ఏంటి అని అంటే మన శరీరంలో ఉన్న బ్లడ్ని అనవసరంగా బయటికి రానియకుండా కాపాడుతుంది. ఎప్పుడైతే ప్లేట్లెట్స్ తగ్గిపోతాయో పేషెంట్ విపరీతమైన నీరసంతో బాధపడుతూ బ్లీడింగ్ ఎక్కడి నుంచి అంటే ఏ స్పాట్లో నుంచి అయినా కూడా బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్లేట్లెట్ కౌంట్స్ అనేవి మినిమం 1.5 to 4.5 lakhs వరకు ఉండాలి. 1.5గా 1 lakh ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ కిందికి అంటే బిలో 1 lakh స్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఇమీడియట్లీ తగు చర్యలు తీసుకోవాలి. ఈ వ్యాధి సోకిన వారికి 3 దశలు ఉంటాయి. మొదటి 2 దశల్లో వైరస్ తగ్గిపోతే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ 3వ దశ వరకు వ్యాధి తగ్గలేదంటే పరిస్థితి చేయి దాటిపోయినట్లే. ఈ వైరస్ అవయవాలన్నింటికీ వ్యాపించడంతో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.
డెంగ్యూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ వస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల విషయంలో జాగ్రత్త వహించాలి. ఇంతటి ప్రమాదకరమైన డెంగ్యూకు చికిత్స ఏమిటి? అసలు ప్లేట్లెట్స్కు సంబంధం ఏమిటి? డెంగ్యూ వల్ల ప్లేట్లెట్ల కౌంట్ ఎందుకు పడిపోతుంది? డెంగ్యూ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెంగ్యూకు నిర్దిష్టమైన మందులంటూ ఏమీ లేవు. ముఖ్యంగా జ్వరం వచ్చిన వెంటనే వారికి పరీక్షలు నిర్వహించడం చాలా మంచిది. వర్షాకాలంలో జ్వరం వస్తే ఆస్పిరిన్, బ్రూఫెన్ వంటి మందులు ఇవ్వకూడదు. అలాగే జ్వరం వచ్చిన వారికి లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. వ్యాధి వచ్చిన వ్యక్తి బీపీ పడిపోకుండా ముందు నుంచి ఓఆర్ఎస్ ఇవ్వచ్చు. షాక్లోకి వెళ్తున్న వ్యక్తికి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. రక్తస్రావం జరిగితే బాధితుడికి తాజా రక్తాన్ని, ప్లేట్లెట్స్ ను, ప్లాస్మా ఎఫ్ఎఫ్పి ను అవసరాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. స్టెరాయిడ్ మందులు, యాంటీబయోటిక్స్ ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. డెంగ్యూ ఫీవర్ అనేది మనకి దోమకాటు వల్ల వస్తుంది. ఇది ఏంటంటే ఇది వైరల్ ఫీవర్ అన్నమాట. మన పరిసరాలు అనేవి శుభ్రంగా లేకపోతే, మన దగ్గర డర్ట్ అనేది ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ మనకి ఈ దోమల ఉత్పత్తి అనేది బాగా జరిగి మనకి దోమ ఎప్పుడైతే ఈ డెంగ్యూ ఫీవర్ యొక్క వైరస్ని అది క్యారీ చేసి ఒక మనిషిని కుడుతుందో ఆ మనిషిలోకి ఈ వైరస్ వెళ్ళి అది బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి అది మల్టిప్లై అయ్యి ఈ డెంగ్యూ ఫీవర్ యొక్క వైరస్ అనేది ఉత్పత్తి అవుతుందన్నమాట మనిషిలో. సో ఈ డెంగ్యూ ఫీవర్ అనేది ఫస్ట్ 3 days తర్వాత మనకి సిమ్టమ్స్ అనేవి కనిపించడం స్టార్ట్ అవుతుందన్నమాట. డెంగ్యూ వచ్చినప్పుడు సాధారణంగా ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోతుంటుంది. వీటిలో తెల్ల, ఎర్ర రక్త కణాలుంటాయి. అన్ని రక్త కణాలు ఎముక మజ్జ నుంచే ఉత్పత్తి అవుతాయి. తెల్ల రక్త కణాలు శరీరానికి సైనికుల్లా పనిచేస్తాయి. వ్యాధి నిరోధకంగా ఏ వైరస్ శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. ఈ ప్లేట్లెట్ల సంఖ్య ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. మామూలుగా ఓ వ్యక్తిలో 1.5 లక్షల నుంచి 4.5 లక్షల దాకా ఉంటాయి. అంతే తప్ప అందరికీ ఒకే సంఖ్యలో ఉండాలని లేదు. శరీరంలో మార్పుల్ని బట్టి ఈ సంఖ్య రోజుకో రకంగా మారుతుంది. ఒక్కో కణం జీవితకాలం 7 నుంచి 10 రోజుల దాకా ఉంటుంది. ఆ తర్వాత అవి చనిపోయి ఎముక మధ్యలో ఏర్పడిన కొత్త ప్లేట్లెట్స్ మళ్లీ రక్తంలో చేరతాయి. ఎప్పుడైనా రక్తస్రావం అయితే తప్ప సాధారణంగా ప్లేట్లెట్ల సంఖ్య 10,000కు తగ్గేదాకా ఏ లక్షణాలు కనిపించవు. ఒకవేళ అంతకన్నా పడిపోతే మాత్రం శరీరంలోని అవయవాల లోపలి పొరల్లోంచి రక్తస్రావం మొదలవుతుంది. ఆ సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లేట్లెట్ సంఖ్య మరీ సాధారణం కంటే తక్కువకు పడిపోతే ప్రమాదం. కాబట్టి ప్లేట్ల సంఖ్య మరీ తక్కువకు పడిపోయినప్పుడు డాక్టర్ సూచన మేరకు రక్తంతో పాటు ప్లేట్లెట్స్ ఎక్కిస్తుంటారు. డెంగ్యూలో ప్లేట్లెట్స్ తగ్గి రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. ఆస్పిరిన్ వంటి మందులు తీసుకుంటే రక్తస్రావం జరిగే అవకాశాలను పెంచుకున్నట్లే. ఈ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. మనకి పరిశుభ్రాలు శుభ్రతంగా అన్నీ పెట్టుకోవాలి. దెన్ మన ఆయుర్వేదంలో దీనికి డెంగ్యూ ఫీవర్కి మంచి చికిత్స ఉందండి. వితిన్ 8 to 10 days మీకు ఇందులో మనకి ప్లేట్లెట్ కౌంట్ని పెరిగించేటట్టుగా మనం చేయొచ్చు అన్నమాట. ఇందులో అది ఏంటి అని అంటే పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్. దాన్ని ఏమంటామంటే బొప్పాయి పండు రసం, ఆకు రసం అన్నమాట. దీన్ని పపాయ ఆకు స్వరసం అనేసి అంటామన్నమాట. ఈ పపాయ ఆకు ఎప్పుడైతే మనము ఒక 40 ml దీన్ని జ్యూస్ లాగా చేసేసి ఆకుని అది ఒక 40 ml రోజుకి 4 నుంచి 6 సార్లు మనం పేషెంట్కి కనుక ఇచ్చినట్టు అయితే మనం ఒక వారం రోజుల్లో మనకి ఈ ప్లేట్లెట్ కౌంట్ అనేది వృద్ధి చెందుతుంది. ఓకే. అండ్ ఇంకా గుడుచి స్వరసం, గుడుచి తిప్పతీగ అని అంటాము, దాని ఆకు స్వరసం, అది కూడా ఒక 40 ml 4 నుంచి 6 సార్లు మనం రోజుకి ఇవ్వచ్చు. ఈ వైరస్ రాకుండా నివారించే వ్యాక్సిన్లు ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయి. దీని బారి నుంచి తప్పించుకోవడానికి ఒకే మార్గం దోమకాటుకు దూరంగా ఉండటం. ఎడీస్ దోమ పగటిపూట మాత్రమే కుడుతుంది కాబట్టి దోమతెరలతో పెద్దగా ఉపయోగం ఉండదు. దోమలు కుట్టకుండా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. ఓడామస్ లాంటి మస్కిటో రిపెల్లెంట్ క్రీములు రాసుకోవచ్చు. దోమలు, వాటి లార్వాలను నిర్మూలించే రసాయనాలను తరచూ జల్లుతూ ఉండాలి. ఇలా జాగ్రత్తలు తీసుకోగలిగితే డెంగ్యూను అరికట్టడం కష్టమేమీ కాదు. దోమలు వృద్ధి చెందడానికి ఏ చిన్న అవకాశం ఇవ్వకూడదు.
పరిసరాల్లో నీరు నిల్వ చేయకూడదు. ఇంటి ఆవరణలో కొబ్బరి చిప్పలు, డ్రమ్ములు, బ్యారెల్స్, టైర్లు, పూల కుండీలు, పాత వాటర్ బాటిల్స్ లేకుండా చూడాలి. ఒకవేళ ఉంటే వాటిలో నీళ్లు లేకుండా జాగ్రత్త పడాలి. ఇంటి చుట్టూ గడ్డి లేకుండా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ నుంచి బయటపడవచ్చు. స్పెషల్ ఫోకస్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.